ఎన్నో శ్లోకం విష్ణు సహస్రనామ స్తోత్రం? కళ్యాణి గారు ఉన్నారా? 68వ శ్లోకం గురువు గారు. ఎన్నో శ్లోకం అమ్మా? 68 శ్లోకం గురువు గారు. ఒకసారి మీరు మొదలెడతారా? శివోహం గురువు గారు. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ హృద్యం నోమిత విక్రమః. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ హృద్యం నోమిత విక్రమః. శివోహం శివోహం. వనిత అంచులుగా జాని గారు చదవండి అమ్మా. నెక్స్ట్ ఎవరు చదువుతారు? సత్య కళ్యాణ్ గారు చదివారు. లేడీస్ ఇంకా మిగతా వనిత గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. సంతోషం. వనిత గారు చదవలేను గురువు గారు. చదవలేరు, బయట ఉన్నారు కాబట్టి. నేను కూడా బయట ఉన్నా అండి. వెరీ గుడ్. ఓకే. ఇంకెవరు? వనిత గారు చదువుతారు 68వ శ్లోకం. లేట్ అవుతుందమ్మా. ఉందా పుస్తకం? గురుగారు నన్నే అడుగుతున్నారు. 68 గురువు గారు. శైలజ గారు ఉన్నారు. శైలజ గారు శివోహం. శైలజ గారు మీరు ఉన్నారా? పుస్తకం ఉందా? ఉందండి. 68 అర్చిష్మాన్ అర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. అర్చిష్మాన్ అర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధః ప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. బ్యూటిఫుల్. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. వనిత గారు చదువుతారా? ఎవరు లేడీస్ ఎవరు? చదవండి. లేదు గురుగారు, నేను బయట ఉన్నాను. ఓకే. సో ఎనీవే ఇద్దరు చదివారు కాబట్టి సంతోషం. అర్థం ఏంటమ్మా? ఇక్కడ చాలా జాగ్రత్తగా మళ్ళీ ఇది మళ్ళీ వస్తుంది. అర్చిష్మాన్. అర్చిష్మాన్ అంటే పూజింపదగినవాడు. అర్చిత పూజింపబడువాడు. కుంభ సర్వము తన యందు కలవాడు. మళ్ళీ గురువు గారి రూపం అనేది ఈ శ్లోకంలో కూడా మనకి క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది. అనుభూతులన్నీ పొందిన అనుభూతులన్నీ కూడా ఈ శ్లోకంలో మళ్ళీ కనబడతాయి. అర్చిష్మాన్ పూజింపదగిన వాడు. అర్చిత పూజింపబడువాడు. కుంభ కుంభ అంటే పూర్ణ కుంభం అని అంటుంటాం. పూర్ణ కుంభం అంటుంటే పూర్తిగా నీళ్ళతో నిండిన కుంభాన్ని. కుంభ అంటే సర్వము తన యందు కలవాడు. కుంభ అంటే అందుకే కుంభమేళ అంటారు. కుంభమేళ అంటే ఒకటి కుంభరాశి ఎందు వస్తుంది. అంతే కుంభం అంటే పూర్ణ కుంభం అంటే అంతా కూడా దాంట్లోనే ఉంది అనమాట. అది కుంభం అంటే సర్వము తన యందు కలవాడు. విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు. ఇంకా ఏమి లేదు, పూర్తిగా ఆత్మస్వరూపుడు. లంకా సుమలత గారు శివోహం. శివోహం గురువు గారు. ఓకే, చదువుతానంటే మీరు ప్రిపేర్ అయితే 68వ శ్లోకం. లేదు గురువు గారు, ఊరు బయలుదేరుతున్నా. ఊరికి వెళ్తున్నారు. ఓకే. సో విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు. విశోధన తెలుసుకోదగిన వాడు. మళ్ళీ అన్ని కూడా ఈ శ్లోకాలు అలాగే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. విశోధన శోధన ద్వారా తెలుసుకోదగిన వాడు. విశోధన. అనిరుద్ధ శక్తి స్వరూపుడు, తేజోవంతుడు. అనిరుద్ధ అప్రతిరథ ఎదురించలేని పరాక్రమవంతుడు. ఇంకా తిరుగులేని పరాక్రమవంతుడు అనమాట. అప్రతిరథ ఇంకా ఆయన్ని మనం ప్రతిఘటించలేము. ప్రద్యుమ్న. ప్రద్యుమ్న అంటే ఏం చెప్పండి? ఐశ్వర్యవంతుడు, వీర్యవంతుడు. భగవంతుని లక్షణాలు 2 లక్షణాలు ఈ ప్రద్యుమ్న అనే నామంలో మనకు కనబడతాయి. ఐశ్వర్యవంతుడు, వీర్యవంతుడు. అమిత విక్రమ విశేష పరాక్రమం గలవాడు. విశ్లేషణ మనం అనుకున్న దీని గురించి ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఆత్మస్వరూపం గాని, భగవత్ స్వరూపం గాని, గురు స్వరూపం గాని ఆల్రెడీ మనలో ప్రతిష్ఠితమై ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రతి సాధకుల్లోని భగవంతుడు ప్రతిష్ఠమైతే ఉన్నాడు. తన జ్ఞానమే తనకు గురువు, తన ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపం, ఆయనే భగవంతుడు. ఇవన్నీ కూడా బయట ప్రతి మానవుల్లో కూడా, ప్రతి జీవులు కూడా ఉన్నాయి. పట్ల మానవంతులు చాలా స్పష్టంగా వ్యక్తం అవుతాయి, క్లియర్ గా వ్యక్తం అవుతాయి. సో అలాగే మనం అనుకున్నాం, ఎలాగైతే పరమాత్మ స్వరూపం ఎలా ప్రవేశిస్తుంది, ఎలాగైతే నీరు వాయువు ఒక వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాల్చుకుంటూ
అలాగే ఆత్మ కూడా ఆయా ఉపాధులలో ప్రవేశించి, ఆయా భూతములలో ప్రవేశించి ఆ యొక్క రూపాలను ధరిస్తుంది. ఆ విషయం మనకు క్లియర్ గా అర్థమైంది. కాబట్టి అలాగే గురు స్వరూపము, ఆత్మస్వరూపం కూడా మన యందు ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని మనం అనుభూతి పొందాలి అంటే ఆల్రెడీ ఉన్న వాటినే మనం శోధనతో తెలుసుకుంటే మనకి సాకార రూపం, నిరాకార రూపం, నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఎలాగైనా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో కానీ దర్శనమిస్తారు. ఒక పువ్వుగా దర్శనమివ్వచ్చు, ఒక పువ్వు యొక్క పరిమళంగా నిరాకారంగా కూడా దర్శనమివ్వచ్చు. అది మెయిన్ గా నమ్మకం. పువ్వు కనబడుతుంది, పరిమళం కనబడుతుంది. సో పువ్వుగా దర్శనమిస్తూ నిరాకారంగా మనకు దర్శనమిస్తుంటాడు. నిరాకారంలో ఉన్న గురు రూపం పువ్వులాగా సాకారంగా కూడా దర్శనం అవుతుంది భగవంతుడు కూడా. సో అలాగే ఈ గురు కృప, పరమాత్మ యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఎలాగైతే సూర్యుడు కాంతి ఒక వస్తువుపై పడి ఆ వస్తువు ప్రకాశిస్తుందో, ఒక్కసారి మనలోనే ఉన్న పరమాత్మ స్వరూపం, మనలోనే ఉన్న ఆత్మ స్వరూపం ఒక్కసారి ఎప్పుడైతే సూర్యకాంతి లాగా ఒక్కసారి తేజోవంతం అయితే ఇంకా ఆ రూపంలో ఆ రకంగా మనకి తేజోవంతులు చేస్తుంది, ఆ వస్తువు ప్రకాశింపజేస్తుంది. అలాగే ఆత్మ కూడా ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది. అంటే చైతన్యం మనలోనే ఉందన్న విషయం, సత్యాన్ని మనం గ్రహించాలి. మిగతా చైతన్యాన్ని ఏ రకాలుగా మనం వ్యక్తం చేసినప్పటికీ మన పనుల రూపంలో కానీ, మన తెలివితేటలు కానీ, బాహ్యంగా ఒక అపర ప్రకృతిలో ఏవైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, అసలైన పరా ప్రకృతిలో ఆ చైతన్యాన్ని, మనలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా అనుభూతి, దీన్ని ఆత్మానుభూతి అంటారు. సద్గురులందరూ కూడా ఎప్పుడు కూడా ఈ పూర్ణ చైతన్యంలో ఉంటారు. అదే చిదానంద రూప శివోహం, శివోహం చైతన్యవంత రూపంలో జ్ఞానవంతమంగా అండ్ ఆనందంగా, అంత మించిన ఇంకే ఆనందం లేనట్టు ఉంటుంది. అదే చిదానంద రూప శివోహం, శివోహం. దాని అర్థం ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఈ యొక్క వస్తువుని వర్ణించడం దుర్లభం, ఎందుకంటే అనుభూతి మాత్రం ద్వారా మాత్రం గ్రహించగలం తప్ప ఈ చైతన్యాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఆనందాన్ని ఏదో మాటలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దాని అనుభూతి ఏదైతే పొందుతున్నామో దాన్ని మాత్రం మాటల్లో వ్యక్తం చెయ్యలేము. అందుకో సత్యాన్ని, చైతన్యాన్ని, ఆనందాన్ని మనము అనుభూతి పొందాలి తప్ప ఎంత మీరు విశ్లేషణ చేసినా సరే దానికి అంతు లేదనమాట. ఎంతనే చేసుకుంటూ ఉండొచ్చు, మనకు తోచినట్టుగా మనం విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి, కానీ దాన్ని మాత్రం అనుభూతి పూర్తిగా ఎవరికి వాళ్ళు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఆత్మ వస్తువుని, చైతన్య వస్తువుని ఎందుకంటే వర్ణించడం దుర్లభం అంటే అంతా అదే, అన్ని అదే. కాబట్టి మనం శ్లోకం మొదటి నుంచి కూడా అంతా అదే, అన్ని అదే కాబట్టి దాన్ని మనం వర్ణించడం దుర్లభం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మ వస్తువుని అనుభూతి పొందుతూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు. 24/7 అని అనుభూతి పొందుతూ ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. సకల జడజీవ పదార్థంలో అంతర్లీనంగా నెలకొన్న చైతన్యమే పరమాత్మ మనం తెలుసుకున్నాం. అన్ని జడజీవ పదార్థాలు సర్వము అతడే సర్వము. ఆత్మరూపంలో అంతటా వెలుగొందువాడు అతడే. సర్వవ్యాపకుడైన పరమాత్మను మించిన శక్తివంతుడు, తేజోవంతుడు, ఐశ్వర్యవంతుడు, పరాక్రమవంతుడు, వీర్యవంతుడు ఇంకెవరు ఉంటాడు చెప్పండి? అన్ని అదే, అంతా అది అన్నప్పుడు వాటిని మించిన ఇంకొక జ్ఞానం వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? ఉండలేడు. ఈ గుణాలను సృష్టించింది అతడే, అధిపతి అతడే, అనుభూతి పొందుతున్నవాడు అతడే. సృష్టించింది అతడే, అధిపతి అతడే, అనుభూతి పొందుతున్నది అతడే, మళ్ళీ అన్నిటి కూడా తన ఐక్యం చేసుకున్నది కూడా అతడే, మళ్ళీ వ్యక్తమయ్యేది కూడా అతడే. అది మన ఉపనిషత్తుల యొక్క పూర్తి సారాంశం ఏంటంటే అన్ని అతడే. ఆయనే వ్యక్తం అవుతున్నాడు, ఆయనే మళ్ళీ తిరిగి తన లయం చేసుకుంటున్నాడు, ఆయనే చైతన్యంగా వ్యక్తం అవుతున్నాడు. అన్ని జడజీవ పదార్థాలు వ్యక్తమయ్యేది అతనే. మళ్ళీ వాటి యొక్క రూపం మార్పు చెందుతూ మళ్ళీ కొత్త రూపాన్ని ధరించి మళ్ళీ వ్యక్తమయ్యేవాడు కూడా అతడే. దేనికి నాశనం లేదు. అంటే మన కళ్ళకు కనబడినప్పుడే మనం ఏమనుకుంటే నశించిపోయింది అనుకుంటాం. అన్ని కూడా మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా నాశనం అనేది దేనికి లేదు, ఇంకో కొత్త రూపం ధరిస్తుంది. మన మనుషులు మాత్రం కళ్ళ ముందు కనబడకుండా మాయమైపోయింది కాబట్టి ఇంకా నశించిపోయింది అనుకో. కానీ దేనికి కూడా మార్పు, చనిపోయిన మన బాడీ కూడా, శరీరం కూడా మార్పు చెంది కార్బన్ గా మారిపోతుంది. కానీ మళ్ళీ ఇంకో రూపాన్ని దాల్చినట్టు
అలాగే ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతూ కొత్త రూపాన్ని ధరిస్తూ ఉంటుంది తప్ప దేనికి నాశనం అనేది లేదు, ఇంకొక రూపంతో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆరాధించవలసింది, తెలుసుకోవలసింది కూడా అతన్ని. పరమాత్మ విభూతిలో, పరమాత్మ యొక్క విభూతిని అన్నింటిలో గుర్తించడమే మనుషుల జ్ఞానానికి నిదర్శనం. అన్ని అనుభవిస్తున్నాం మనం, అన్ని అనుభవిస్తున్నాం మనం. వేణుగోపాల్ గారు శివం గురుగారు, శివం గురుగారు, డ్యూటీలో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను గురుగారు. లేట్ గా ఊరు హైదరాబాద్ ఉన్నారా? అవును గురుగారు, ఇక్కడే ఉన్నాను. లేట్ గా తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఆరాధించవలసింది, తెలుసుకోవలసింది కూడా అతన్ని. పరమాత్మ విభూతిని అన్నింటిలో గుర్తించడమే మనుషుల యొక్క జ్ఞానానికి నిదర్శనం. కారణం ఏంటి? అన్నింటినీ మనం అనుభవిస్తున్నాం. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని అనుభవిస్తున్నాం తప్ప దాంట్లో ఉన్న చైతన్యాన్ని మాత్రం గుర్తించట్లేదు. ఇది ఒక రకమైన కృతజ్ఞత అవుతుంది. అన్నిటినీ అనుభవిస్తూ వాటి యొక్క శక్తిని గుర్తించకపోవడం అనేది. ఏ పదార్థం లేకపోయినా మనం ఉండలేం, ఏ పదార్థం లేకపోయినా ఉండలేం మనం. కానీ అన్నిటిని అనుభవిస్తున్నాం. కానీ వాటి యొక్క వెనకాతలున్న భగవంతుని చైతన్యాన్ని, ఆ పరా చైతన్యాన్ని, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవట్లేదు. అది ఎప్పుడైతే అక్కడ దర్శించలేమో ఇంకా మన శరీరంలో ఉన్న చైతన్యాన్ని ఎలా దర్శిస్తాం? ఇంపాసిబుల్. నీ శరీరంలో ఉన్న చైతన్యాన్ని నువ్వు అనుభూతి పొందాలి అంటే మాత్రం సర్వత్రా అన్ని చోట్ల ఉన్న పరమాత్మ యొక్క చైతన్యాన్ని ఫస్ట్ అర్థం చేసుకో. అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అన్నిట్లో ఉన్న చైతన్యం నీ బాడీలో అన్ని ఉన్నాయి. నీదండి జడం ఉంది, జీవం ఉంది, లేని వస్తువంతు కూడా ఏమీ లేదు. భగవంతుడు సృష్టించిన అన్ని రకాల ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ శరీరంలో ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ ఈ శరీరంలో ఉన్నాయి. కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, సోడియం ఉంది, ఐరన్ ఉంది, మనం టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నాయి. కానీ మనం బయట తెలుసుకుంటాం తప్ప మనలోనే ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, మనలోనే ఎంత చైతన్యం ఉంది, మనలోనే ఆనందం ఉంది. దుఃఖపడినా ఆనందపడినా మనమే, ఈ శరీరమే అన్న విషయాన్ని వీటికి అతీతంగా మనం వెళతాం. ఈ శరీరానికన్నా అతీతమైనది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేది ఈ శ్లోకాలు క్లియర్ గా చెప్పారు. గురుదేవులు వాక్య కూడా ఎప్పుడు ఇదే చెప్తున్నా, నేను చెప్తున్నా, ఆయన కూడా ఎప్పటి నుంచి చెప్తున్నాను. కాబట్టి నేను పూర్తిగా మనిషి అనేవాడు అనుభూతి పొందంగానే అప్పుడు నిజంగా చెప్తున్నాను, గురువే వస్తాడు, నిజంగా వస్తాడు, వచ్చేసి మీకు అనుభూతిని కలుగు చేస్తాడు. వికల్ప సమాధిని కలుగు చేస్తాడు. మన దీన్ని బట్టి నిర్వికల్ప సమాధి స్థితిని కూడా ప్రసాదిస్తాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. ఆ అనుభూతిని మీరు సొంతంగా అనుభవించాలి. 24 గంటలు అనుభవిస్తూనే ఉంటారు. మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా సరే అనుభూతిని పొందుతూనే ఉంటారు. ఆ గురువు అలా ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు మీ కళ్ళ ముందు. అలాగా అదే నిర్వికల్ప సమాధి. ఏం జరుగుతున్నది కూడా మీరు అంతా కూడా గ్రహిస్తారు. ఆ స్థితిని మీరు పొందాలంటే మాత్రం ఈ సాధన అనేది చేస్తూ ఉండాలి. దీని పెద్దగా సాధన ఏం కాదు. ప్రతి చోట భగవంతుని యొక్క విభూతిని దర్శించడం. కానీ చేసేదంతా కూడా ఎటువంటి కోరిక లేదు. నిష్కామంగా కర్మ చేయడం తప్పదు. కాబట్టి కర్మ చేద్దాం నిష్కామంగా. అదే మన యొక్క స్లోగన్, నిష్కామ కర్మ ఆత్మానుభూతి. సో అలానే తనలో నెలకొని ఉన్న పరమాత్మను అనుభూతి పొందడమే జీవుని యొక్క విజ్ఞానానికి. జీవుని యొక్క విజ్ఞానం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే తనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందినప్పుడే జీవుని యొక్క విజ్ఞానం అనేది తెలుస్తుంది. ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఎంత జ్ఞానవంతమైన విషయాలైనా మాట్లాడుకోవచ్చు. కానీ అనుభూతి లేని జ్ఞానం వ్యర్థం కదండి. విజ్ఞానం లేకుండా అనుభూతికి రాని జ్ఞానం అనేది, అనుభవానికి రాని జ్ఞానం, అనుభూతికి రాని జ్ఞానం అనేది ఇది 68వ శ్లోకానికి అసలైన అర్థం. ఇట్లా ఈరోజు ఎందుకు 1 గంట సేపు ఎంతో క్లాస్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇంకా ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇంకా 6 నిమిషాల దాకా పెండింగ్ ఉంది. మిత్రులారా, అడగదలుచుకున్నది అని అంటే, చెప్పదలుచుకున్నది అంటే అడగండి. ఇంకా మనం 8 క్లోజ్ చేద్దాం సెషన్ ఈ రోజుకి. శైలజ్ గారు చెప్పండి. శైలజ్ గారు, ఈ శ్లోకాన్ని మీరు బయట ఉన్నారా? లేదండి, ఇంట్లోనే ఉన్నాను. గురువు గారు, అంతటా నిండి ఉన్న పరమాత్మను మనలోనే దర్శించగలగడమే
నిజమైన ఆధ్యాత్మికం. మీరు చెప్పింది కూడా అదే. అంతటా ఉంటాడు, మనలోనూ ఉంటాడు. అట్లాంటి జ్ఞానాన్ని గ్రహించడమే కాకుండా దాన్ని విజ్ఞానంగా మార్చుకొని ప్రతి దానిలో మనం తెలుసుకోగలిగినప్పుడే దాన్ని అనుభవించగలుగుతాం, ఆ తత్వాన్ని, ఆ ఆనందాన్ని. చాలా సంతోషం, చాలా సంతోషం. వివాహం వివాహం ఇంకా మాట్లాడతారు. అందరూ బయట ఉన్నారు, కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారు. కచ్చ కళ్యాణి గారు ఎంతవరకు వచ్చింది మీ సాధన? కచ్చ కళ్యాణి గారు మాట్లాడగలరా? బయట ఉన్నారేమో. బాలాజీ గారు మీ సాధన ఎంతవరకు వచ్చింది? చక్కగా సాగుతుంది స్వామి. హలో, చెప్పండి, వినపడుతున్నది. క్లియర్. చక్కగా చేయగలుగుతున్నాను. వీలైనంత ఎక్కువసేపు స్వామి. లోగడ మీద చాలా టైం పెరిగింది. వీలైనంత ఎక్కువసేపు. సంతోషం. సాధన అంటే వేరేగా ఏమీ లేదు, ఇదే పెద్ద సాధన. అన్నిటికీ కూడా జ్ఞానంతో విజ్ఞానంతో, దేనికి కూడా జ్ఞానంతో విజ్ఞానంతోనే ముడిపెట్టండి. అలాగే.